చాలా సుమారమైన ఒక నాదస్వరాన్ని ఈరోజు మనకి ఆ దంపతులు ఇద్దరు వినిపించారు. శ్రీ సాయి కుమార్, ఇతను నాకు చిరంజీవి సాయి కుమార్ గానే గుర్తు. ఎందుకంటే అంత చిన్నపిల్లవాడిగా కాలేజీకి వచ్చాడు నేర్చుకోవడానికి. అంత చిన్న వయసు నుంచి వారి గురువుగారు శ్రీ విద్వాన్ సత్యనారాయణ గారి వద్ద నాదస్వర విద్యను ఎంతో క్రమశిక్షణతో డెడికేటెడ్గా నేర్చుకున్న విద్యార్థుల్లో ఇతను ముఖ్యంగా చెప్పుకోవాలంటే చాలా శ్రద్ధ భక్తి గురువుగారు అంటే విద్య అంటే. అటువంటి చిరంజీవి ఈరోజు చక్కటి పెద్ద పెద్ద వేదికల మీద ప్రదర్శనలు ఇచ్చేంత స్థాయికి ఎదగడం నిజంగా అందరికీ చాలా సంతోషము, అందరికీ గర్వకారణం. ఇతను అమ్మవారి ఆలయంలో నాదస్వర విద్వాంసుడిగా ఉంటూ ఇక ఇతరితర ఎన్నో వేదికలపై కచేరీలు చేస్తూ తన నాదస్వరాన్ని వినిపిస్తూ ఆనందింపజేస్తూ ఎంతో పెద్ద స్థాయికి ఇంకా ఎదగాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఈరోజు వారి సతీమణి శ్రీమతి భార్గవి ఇద్దరు చక్కటి అంశాలు మొదలుపెట్టిన అంశం నుంచి చివరి పిల్లాని వరకు కూడా ఎంతో మంచి అంశాలను ఎంచుకుని ప్రతిదాన్ని కూడా అంత రక్తిగా చాలా సుస్వరంగా వాయిస్తూ ఎంత ఆనందంగా ఉందో. ఈరోజు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా అదృష్టవంతులు. ఇటువంటి మంచి సంగీతాన్ని మనందరం వినగలిగాము. ఇటువంటి వాద్యాన్ని వినిపించినటువంటి ఆ దంపతులిద్దరికీ రాగరసజ్ఞ తరపున మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.